హాయ్ అండి, ఈరోజు చికెన్ కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాను. సింపుల్గా చాలా రకాలుగా వేస్తారు కదా, నేను అట్లా వేయకుండా ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను, పసుపు 2 స్పూన్లు, కారం, పెరుగు, కస్తూరి ఆకు వేస్తున్నానండి. గంతా కలిపేద్దాం ఒకసారి. చాలామంది అనేకమైన ఎన్ని వేసి రుచి కోసం చేస్తారు. నేను ఏమి వేయకుండా సింపుల్గా చేస్తాను. చూడండి, ఎండు కొబ్బరి, అల్లం, చిన్నుల్లిపాయ, పెద్దలిపాయ, 2 చెక్క, లవంగా, 2 పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేస్తున్నాను. సింపుల్గా చేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చిద్ది. మంటగా కూడా చేయకుండా సింపుల్గా చూపిస్తున్నాను. చూడండి, మసాలా కూడా ఎక్కువ వేయకుండా. స్టవ్ వెలిగించుకుంటున్నా, పాత్ర పెట్టుకున్నాను, ఆయిల్ పోస్తున్నాను. మసాలా రెడీ అండి, వేస్తున్నా మసాలా. పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకొని మనం మూత పెట్టుకుందామండి. చాలా బాగుంటుందండి, ఇట్లా చేసుకోండి మీరు కూడా. మసాలా బాగా వేగనిస్తే పచ్చివాసన పోయేదాకా గ్రేవీ బాగా వస్తుందండి. సింపుల్గా చూడండి, మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు 2 టమాటాలు వేస్తున్నానండి. గ్రేవీ బాగా వస్తుందండి. 2 కాయలు చాలు. ఇవన్నీ మసాలా బాగా పచ్చివాసన పోయింది, బాగా నూనెలో తేలింది. చాలా బాగుంటుందండి. ఇదిగో టమాటా కూడా వేస్తున్నాను. సింపుల్ అండి, ఏమి లేదు. ఇదిగోండి, బాగా వేగినాక 1 స్పూన్ పసుపు, స్పూను సాల్ట్, 1 స్పూను కారం బాగా కలుపుకుందాం. చాలా బాగుంటుందండి, ఇట్లా చేసుకోండి మీరు కూడా. పిల్లల కోసం బాగుంటుంది. చూడండి, బాగా గ్రేవీ వచ్చింది. చూస్తానికి కూడా బాగుంది. ఇదిగోండి, చికెన్ కర్రీ చేసే విధానం ఇట్లా అండి. ముందుగా అన్నీ కలిపి పెట్టినాను కదా, చికెను వేస్తున్నాను. ఒకసారి కలిపేద్దాం మొత్తం. అంతేనండి, సింపుల్గా ఉడికిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చినాక ఇదిగోండి, మళ్ళీ ఉడికింది. చారు బాగా వచ్చింది. చూడండి, గ్రేవ్గా. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. పిల్లల కోసం మనం ఇంట్లో ఇట్లా ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ మసాలా కూడా ఉండదు, టేస్టీగా ఉంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నాడండి మా అబ్బాయి. సరిపోయిందంట, నేను కూడా ఉప్పు చూస్తున్నానండి. సరిపోయింది. కొంచెం కస్తూరి ఆకు వేస్తున్నానండి. అంతేనండి, సింపుల్గా చికెన్ కర్రీ ఈ విధంగా చేసుకుంటే నలుగురు తినడానికి కూడా బాగుంటుందండి. చేసుకోండి ఒకసారి, మీరు కూడా ట్రై చేయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాను. ఇది నూనె తేలింది. అన్నం వేసుకున్నాను, కొంచెం టేస్ట్ కోసం చూపిస్తాను మీకు ఎట్లా ఉండదో. గ్రేవీ వచ్చింది, ముక్క బాగా ఉడికిందండి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ముక్క చూడండి ఎంత చక్కగా ఉడికిందో. బాగుందండి. బాయ్ అండి.